మహిళల వన్డే ప్రపంచ కప్లో టీమిండియాకు కఠినమైన పరీక్షలు ఎదురుకాబోతున్నాయి. వరుసగా 2 మ్యాచ్ల్లో నెగ్గిన భారత్ మూడో మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయింది. అది కూడా గెలిచే స్థితి నుంచి ఓడిపోయింది. దాంతో టీమిండియా ఒత్తిడిలో పడింది. ఇకపై భారత్ వరుసగా బలమైన ప్రత్యర్థులతో తలపడబోతుంది. సెమీస్ చేరాలంటే ఈ 3 మ్యాచ్ల్లో కనీసం 2 మ్యాచ్ల్లో అయినా నెగ్గాల్సి ఉంటుంది. ప్రపంచ కప్లో భాగంగా ఇవాళ వైజాగ్ వేదికగా టీమిండియా మహిళల జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. వైజాగ్ వేదికగా 2 రోజుల క్రితం జరిగిన పోరులో సౌత్ ఆఫ్రికా చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. అయితే ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ఆస్ట్రేలియాపై గెలవాలనే పట్టుదలగా ఉంది హర్మన్ ప్రీత్ కౌర్ సేన. అయితే అంత సులభం కాదు. ఆస్ట్రేలియా వరుస విజయాలతో జోరు మీద ఉంది. ప్రస్తుతం భారత 3 మ్యాచ్ల్లో 2 విజయాలు, 1 ఓటమితో 4 పాయింట్లో లీగ్ టేబుల్లో 3వ స్థానంలో కొనసాగుతోంది. సెమీస్ చేరాలంటే ఆస్ట్రేలియాపై తప్పక నెగ్గాలి. ఓడితే మాత్రం మరింత ఒత్తిడిలోకి వెళ్లే అవకాశం ఉంది. తర్వాత ఈ నెల 19న ఇంగ్లాండ్తో, 22న న్యూజిలాండ్తో ఆడాల్సి ఉంటుంది. చివరి మ్యాచ్ను అక్టోబర్ 26న బంగ్లాదేశ్తో ఆడుతుంది భారత్.